హాయ్ ఫ్రెండ్స్, ఇవి పంజాబీ డ్రెస్ మెటీరియల్ అండి. ఇవన్నీ ఒకే కస్టమర్వి. వీటిలో ఒక టాప్ కటింగ్ చూద్దామండి. ఈ కస్టమర్ 2.5 మీటర్ లైనింగ్ తెచ్చారండి. 2 మీటర్లు వచ్చేసి టాప్ కోసం, 1/2 మీటర్ వచ్చేసి హ్యాండ్స్ కోసం సరిపోతుంది. ఈ లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ మనకు ఎదురుగా ఉంటూ చూసుకోవాలి. మీరు బిగినర్స్ అయినా సరే ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేస్తాం కదా, ఈ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆది డ్రెస్లో కొలతలన్నింటినీ కొలుసుకుని ఇలా పేపర్ మీద రాసుకున్నానండి. ఇప్పుడు ఈ కొలతల్ని ఉపయోగించి డ్రెస్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. టేప్ తీసుకుని ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా పెట్టేయాలి. డ్రెస్ పొడవు 42 ఇంచీలు. ఇది లైనింగ్ కదా, లైనింగ్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులు తగ్గిస్తున్నానండి. డ్రెస్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇదే కొలతని అటువైపు కూడా మార్క్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైన ఒక లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ దగ్గర నుండి టేప్ని ఇలా పెట్టేయాలి. చెస్ట్ లూజ్ కోసం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కోసం 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ కోసం 21 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ కస్టమర్ హైట్ని బట్టి మారుతూ ఉంటాయండి. కస్టమర్ పొట్టిగా ఉన్నారనుకోండి, ఈ మార్కింగ్స్ కంటే కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. కస్టమర్ పొడుగ్గా ఉంటే ఈ మార్కింగ్స్ కంటే కొంచెం కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్స్ మీద ఇలా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఆది డ్రెస్లో నుంచి కొలతలు తీసుకున్నాం కదా, ఈ కొలతల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆది డ్రెస్లో ఒకవైపు మాత్రమే కొలుసుకుంటాం కదా, చెస్ట్ లూజ్ దగ్గర కొలుసుకున్న కొలతలో సగభాగాన్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కొలతలో సగభాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా హిప్ లూజ్ కొలతలో సగభాగాన్ని హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ కొలత ఎంత ఉందో కొలుసుకుని ఈ కొలతకి 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా కలుపుకొని ఈ చివరన మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద కరువు స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్కేల్ని ఇటువైపు తిప్పేసి లైన్ డ్రా చేసుకోవాలి. హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ చివరి వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కోసం 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ చంకడౌను సైజుని బట్టి మారుతూ ఉంటాయండి. ఇదే కొలతని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని ఈ కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీదనే చంకరోని డ్రా చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చంకరౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చంకరౌండ్ కరెక్ట్గా సరిపోయింది. నెక్ వెడల్పు 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ మార్కింగ్ చేయట్లేదండి. నెక్ క్యాన్వాస్ మీద కట్ చేసుకుని స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర, వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర, హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్లో చంక లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం.
మిగిలిన పీస్ని 4 మడతల మీద ఇలా పెట్టేయాలి. హ్యాండ్స్కి పైపింగ్ వేస్తానండి. ఖర్చు కోసం పావించి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ పొడవును మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని అటువైపు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చంక డౌన్ కోసం పైనుంచి 3.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గుతుందండి, స్టిచ్చింగ్లో జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. 3/4 హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్కి కరువు స్కేల్ తీసుకుని కొంచెం కరువు షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఈ కరువు మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవటం వల్ల హ్యాండ్కి ముడతలు రాకుండా ఉంటాయి. చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు కరువు తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చంక లోతుని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవాలి. లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి. హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని డిజైన్ ఏమైనా ఉంటే చూసుకుని వేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ఎలా వేసినా పర్వాలేదండి. ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉందండి, దీన్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని ఇలా సమానంగా వేసుకుంటే హ్యాండ్స్ సరిగా రావండి. కొంచెం ఇలా జరిపి వేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ని తీసుకుని ఈ చివరన ఎంత ఉందో కొలుసుకోవాలి. ఈ కొలతని మెయిన్ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా పట్టుకుని ఇలా జరిపి వేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఇలా వేసుకుంటే మనకి ఎంత క్లాత్ అయితే అవసరమో అంతే కట్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్న లైనింగ్ని ముడతలు లేకుండా ఇలా పెట్టేయాలి. ఈ డ్రెస్ పొడవు 42 ఇంచీలు కదా, ఈ మెయిన్ క్లాత్కి చివరన ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 43 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి లైనింగ్ షోల్డర్ వచ్చేటట్టు పెట్టేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఇలా పెట్టేయాలి. ఈ మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలా వేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.